తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ప్రసాద్ గారు, ఇప్పుడు కవిత గారి విషయం చూస్తే లేటెస్ట్గా మనం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అంటే తిహార్ జైలుకి వెళ్ళారు. ఇది మీరు మొదటి నుంచి కూడా వెళ్ళే అవకాశం ఉంది అనేది మీరు మొదటి నుంచి చెబుతారు. ఎంతకాలం ఆమె జైల్లో ఉండే అవకాశం కనిపిస్తుంది? మినిమం 6 మంత్స్ రాదండి ఆవిడ. 6 మంత్స్ వచ్చే సీనే లేదు. సో తిహార్ జైలుకి పంపించారు, ఇంకా ఈ జ్యుడిషియల్ కస్టడీ ఇవన్నీ అంటే ఇప్పటికెప్పుడే తెవలే సీన్ లేదు. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీకి ఉన్న ప్రయారిటీస్ ఆర్ వెరీ హై. అండ్ దాని తోడు ఇప్పుడైతే కేజ్రీవాల్ని కూడా ఎప్పుడైతే పార్లర్గా అరెస్ట్ చేయగలిగారు, అండ్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ గెటింగ్ ఎ బెయిల్. ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి 2 ఏళ్ళు దగ్గర అవుతుంది, ఇప్పటికి బెయిల్ లేదు. ఇంకొక హెల్త్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయనకు కూడా ఇప్పటికి దిక్కు లేదు. ఇవన్నీ క్రానికల్ ఆర్డర్లో పెట్టి చూస్తే కవిత అన్నది ఒక లీస్ట్ ప్రయారిటీ కింద ఉంటుంది. సో దెర్ ఇస్ నో ఛాన్స్ ఎట్ ఆల్. సో మీరు ఇది గమనిస్తే ఎప్పుడైతే సరే కేజ్రీవాల్ పతాక స్థాయిలో ఆయన్ని కన్ఫెస్ చేయాలి అన్న దగ్గర ఈవిడ అప్రూవర్గా మారే అంత సిచ్యువేషన్ ఉన్నప్పుడు దెర్ మే బీ ఎ పాసిబిలిటీ. ఇది ఎప్పుడో జరగాలి. అందులో ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్కి, ఎప్పుడైతే తెలంగాణ ఎలక్షన్స్లో కవితను అరెస్ట్ చేయకపోవడం వలన అన్న దగ్గర నెంబర్ ఆఫ్ సీట్లు తగ్గిన బీజేపీ కింద అభివర్ణించుకుంటుందో, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ మూమెంట్లో అయితే అసలు నో క్వశ్చన్ ఆఫ్ కన్సిడరేషన్. అండ్ వాళ్ళు దీనికన్నా ముందు మీరు గమనించలేదు, చాలా ప్రోయాక్టివ్గా కుటుంబం నుంచి ఈ కవితమ్మని అసలు నిజామాబాద్లో అరవింద్ మీద తొడగొట్టి కమాన్ అని యుద్ధం నిలబట్టాలి. ఆ ఉదంతమే లేదు. ఫస్ట్ ప్రయారిటీలో కూడా ఇవిడికి వెళ్ళలేదు టికెట్. మీరు ఇది గమనించట్లేదు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, ఈ లిక్కర్ స్కామ్ అన్న దగ్గర ఫైనాన్షియల్స్ అన్నది ఈ రోజు దాకా ఎస్టాబ్లిష్ చేయకుండా దే ఆర్ బీటింగ్ అరౌండ్ ద బుష్. ఇన్ కేస్ బీటింగ్ అరౌండ్ ద బుష్కే ఎంత వైబ్రేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రశాంత్ భూషణ్ ఆయన ఎవరు మనీష్ సిసోడియా అనే విషయంలో చూసుకున్నా, ఇవాళ కేజ్రీవాల్ అటు ముఖ్యమంత్రి చైర్లో ఉన్న కూడా అరెస్ట్ చేసిన ఉదంతం చూస్తే, ఒక మినిస్టర్ స్థాయి ఉన్నవాడిని అరెస్ట్ చేసిన ఉదంతం, ఇవన్నీ చూస్తుంటే దెర్ ఇస్ అ కాన్స్పిరసీ ఈస్ టోటల్లీ ఎస్టాబ్లిష్ చేయడానికి సమ్ హడ్డిల్ ఈస్ దేర్. ఆ హడ్డిల్ ఏంటో ఇప్పటికీ అర్థం కావట్లేదు ఎవరికి. ఈ కాన్స్పిరసీ ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తారు కదండి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఎంపీ స్థాయి కలిగిన వ్యక్తి అరెస్ట్ కాలేదు, బట్ ఆయన టీంకి సంబంధించిన వాళ్ళు అందరూ అరెస్ట్ అయ్యారు కదా. మాగుంట గారి ఫ్యామిలీ చూసుకుంటే వాళ్ళ అబ్బాయికి కన్సిడరేషన్స్ లేదు, శరత్చంద్రారెడ్డికి కన్సిడరేషన్ లేదు, మిగిలిన అప్రూవర్స్గా మారిన వాళ్ళందరికీ కూడా బెయిల్ నిన్న మొదటిదాకా నానా తిప్పలు పడి బెయిల్ వచ్చాయి. సో ఇక్కడ ది పర్సన్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్ అన్న దగ్గర ఎండ్ ఆఫ్ ది డే శ్రీకృష్ణ జన్మస్థానం అన్నదే ప్రూవ్ అవుతుంది. మీరు గమనించలేదు అంటే ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్, ఇప్పుడు బెయిల్ కూడా రాకపోవడం, ఇవన్నీ చూస్తుంటే చాలా బలంగా ఆవిడ బిగుసుకుపోతుందా? ఆబ్వియస్గా ఇప్పుడు ఇందులో బలంగా బిగుసుకుపోవడానికి బ్యూటిఫుల్ ఎవిడెన్సెస్ని ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారని చాలామంది ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అదర్వైజ్ ఇప్పుడు మీకు ఇంత బీటింగ్ అరౌండ్ ద బుష్ జరుగుతున్న ఒక ప్రోయాక్టివ్నెస్ సెకండ్ లేదు చూసారు. ఇప్పుడే సాధారణంగా మిగిలిన ఇప్పుడు కనిమలి ఉంది రాజా విషయంలో ది సేమ్ సినారో. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళందరికీ క్లీన్ చిట్లు వచ్చాయి, బట్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ దర్ క్రెడెన్షియల్స్ విచ్ దే లాస్ట్. అంటే కేసు ప్రసాద్, ఇప్పుడు కేజ్రీవాల్ ఇష్యూలో చూస్తే సోషల్ మీడియా వేదికగా కేజ్రీవాల్ అరెస్టుని బాగా తప్పు పడుతున్నారు. జర్మనీ కూడా ఆల్రెడీ తప్పు పట్టిన పరిస్థితి. అయితే కవిత గారి విషయం వస్తే ఇటువంటి ఒక మూమెంట్ లాంటిది ఏం రాకపోవడానికి కారణం ఏంటి? డబుల్ స్టాండర్డ్స్. ఇప్పుడు మీరు మన తెలంగాణ కాంగ్రెస్ని తీసుకోండి, వాట్ దేర్ సెయింగ్ కేజ్రీవాల్ అరెస్ట్ చేయడానికి ఖండిస్తున్నారు, తప్పు అంటున్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కవిత దే ఆర్ నాట్ ఈజ్ రైట్ అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఒంటరి అయిపోయారు వీళ్ళు. ఒంటరి అంటే డిమార్కెడ్ సిచ్యువేషన్ ఇది, డిమార్క్ చేసి కొడుతున్నారు. కారణం ఏంటి? కేజ్రీవాల్ ఇప్పుడు అన్నా హాజరే ప్రోడక్ట్ల కింద నేను ఎప్పుడు చెప్పాను సార్, కేజ్రీవాల్ ఒకడు, అండ్ మోర్ ఓవర్ ఇవాళ మన రామ్దేవ్ బాబా ఒకడు, తర్వాత ఆవిడ కిరణ్ బేడి, ముగ్గురు ఇండివిజువల్గా ఎలా ఎన్హాన్స్ అయ్యారు, ఎలా గ్రో అయ్యారో చూడండి. అవును. బట్ ఇదే కేజ్రీవాల్ ఇవాళ పక్కలో బల్లెలాగా బీజేపీ ప్లాంట్ చేసిన వ్యక్తి అయినా సరే అతను ఇండివిజువల్గా ఎదుగుతున్న విధానంలో ఇవాళ బీజేపీకి తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పుడు తెలుసు తెలియక ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు, మాట చెప్తున్నా. యాంటీ ఇన్కంబెన్సీ కనుక ఎస్టాబ్లిష్ అవుతుంటే ఇవాళ మిగిలిన పార్టీల మాట దేవుడు ఎరుకు. కానీ ఇదే బీజేపీ ఆప్ చేసిన స్ట్రాటజీ సెకండ్ ప్లేస్లో ఇవాళ గుజరాత్లో ఎమర్జీ ఉన్నాడు అతను. అవును, 4 రాష్ట్రాల్లో విస్తరించిపోయారు వాళ్ళు. 4 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నారు. గుజరాత్ లాంటి స్టేట్లో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అవును, సేమ్ వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఆప్ చేసిన విధానం కాంగ్రెస్ని కూడా పక్కకు పెట్టి. సో ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ 4 స్టేట్లో తీవ్ర ప్రభావం చూపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ కనుక మేజర్ నెంబర్ ఆఫ్ సీట్స్ కనుక గెయిన్ చేస్తే వైటల్ రోల్ ప్లే చేయడానికి అడ్వాంటేజ్ ఉంటుంది కదా. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది గ్యారంటీగా కోalition గవర్నమెంట్. ఇలా జవహర్లాల్ నెహ్రూ అనుకుంటాను ఒకసారి 3 సార్లు గవర్నమెంట్ తప్ప మిగిలిన ఎక్కడా కూడా టాలరెన్స్ ఆఫ్ ఇండియన్స్ ఆర్ వెరీ 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 మైన్యూట్. అంటే కేజ్రీవాల్ ఆయన విషయంలో వస్తున్న వ్యతిరేకత, ఆయన అరెస్ట్ విషయంలో వస్తున్న వ్యతిరేకత కవిత గారి విషయంలో ఎందుకు రాలేదు? దాన్ని కొద్దిగా లోతుగా చెప్పండి. ఇప్పుడు కవిత గారికి రాకపోవడానికి ఇక్కడ 10 years ప్రభుత్వ వ్యతిరేకత అన్న దాంట్లో నిన్నటిదాకా బీజేపీ విధానం అన్నది ప్రజలకి అవగతమైంది.
లేటెస్ట్ గా ఓడిపోయారు కాబట్టి. ఓడిపోయారు. తర్వాత ఈవిని అరెస్ట్ చేయకుండా బీజేపీ నష్టపోయిందని అనవసరంగా పిక్చరైజేషన్ ఈ 10 రోజులు బట్టి నడిపించారు వాళ్ళు. ఉమ్, అంటే ఎలక్షన్ అయిన దగ్గర నుంచి. సో దాంట్లో ఏంటంటే ఫోకస్ టువర్డ్స్ కవిత అరెస్ట్ ఇన్వెటబుల్ ఇన్ డేఆర్. సో ఎందుకంటే గవర్నమెంట్ మారింది కాబట్టి అన్నదానికి ప్రజలు ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. అలా ప్రిపేర్ చేయగలిగారు. ఉమ్. ఇది అసలు సాధారణంగా అయితే కాంగ్రెస్ ప్రిపేర్ చేయాలి, దాని బదులు బీజేపీ ప్రిపేర్ చేసింది. అంటే ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు కవిత గారు అరెస్ట్ అవుతే వేరే విధంగా ఉండేదంట. ఖచ్చితంగా వేరే విధంగా ఉంది. అందుకే వెయిట్ చేసి అది ఎలా ఉంటుందంటే డూ ఆర్ డై కాదు, విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్. బీజేపీకి ప్రభుత్వం స్థాపించేంత సీన్ ఇక్కడ లేదు, కానీ ఇంకో 4-5 సీట్లు పెరుగుందును వెసెస్ బీఆర్ఎస్కి సింపతి పరంగా గెయిన్ అవుతుంది. అందుకని ఛాన్స్ తీసుకోలేదు. అంటే బీజేపీకి లాభం అయ్యేది కాదు. అసలు సవరే లేదు సార్. వాళ్ళు కూడా ఇప్పుడు దే ఆర్ లివింగ్ ఇన్ ఫాల్స్ ఇల్యూషన్ దట్ ఇప్పుడు ఎంపీ సీట్లు ఎక్కువ నెంబర్ గెలిచేస్తాం, కవితను అరెస్ట్ చేసామన్న ఫాల్స్ ఇల్యూషన్లో ఉన్నారు. బట్ ఇట్ రియల్లీ బౌన్స్ బ్యాక్. వాళ్ళకేం యాడ్ అవ్వదు, ఎందుకంటే నిశ్చితంగా 10 సంవత్సరాలు బీజేపీ ప్రస్థానం ఇక్కడ తెలంగాణలో ఏంటో ప్రజలకు బాగా అవగతమైంది. సో ఓన్లీ దే ఆర్ ట్రయింగ్ టు అక్యుములేట్ సమ్ సార్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ని పెంచుకోవడానికి చూస్తారు. ఎందుకంటే లాంగ్ టర్మ్ విజన్ బీజేపీది, ఇవాళ ఇక్కడ కాదు. ఇక్కడ ఎన్ని సీట్లు గెలిచినా అది చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం టైప్. ఓకే.